గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ కింగ్ స్వాతి. ఈరోజు నేను ఈవినింగ్ టైంలో ఏదైనా కొత్తగా తినాలనిపించిన, పిల్లలు పిజ్జా అని గోల చేసిన, ఇలా బ్రెడ్ పిజ్జా అయితే రెడీ చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీకు కూడా ప్రాసెస్ కూడా ఎక్కువ ఏమి ఉండదు కాబట్టి తొందరగా 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది అనమాట. ఇంకా చేసేద్దామా. దీనికి నేను ముందుగా బౌల్ తీసుకొని ఈ షేప్లో కట్ చేసుకున్న క్యాప్సికము అండ్ టమాటాలు, ఆనియన్స్, ఇంకా పన్నీర్ను కూడా ఇలా తురుముకొని పెట్టేసుకున్న అండ్ ఇందులోనే చీజ్ కూడా ఇలా డబ్బా షేప్లో కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా వేసేసుకొని 1 టీ స్పూన్ మీ దగ్గర ఉంటే పిజ్జా సాస్ కూడా వేసేసుకోండి అండ్ ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అందులోనే టమాటా కెచప్ కూడా ఉంటుంది కదా, టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే టమాటా కెచప్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 బ్రెడ్స్ అయితే ఇలా తీసేసుకొని మంచిగా బటర్ అయితే అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీ దగ్గర బటర్ ఉంటే అప్లై చేయండి, లేకపోయినా కూడా ఏం పర్లేదన్నమాట. ఇంక ఇలా ఫిల్ చేసేసుకోవాలి. మనం ఏదైతే ముందుగానే కలిపి పెట్టేసుకున్నామో దాన్ని ఇప్పుడు మంచిగా ఈ బ్రెడ్ మీద అయితే ఇలా ఫిల్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తము 2 దాంట్లో కూడా ఫిల్ చేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అది వేడయ్యాక అందులోనే 1 టీ స్పూన్ బటర్ మెల్ట్ అయ్యేంత వరకు పెట్టాలి. ప్యాన్ వేడైనాక ఇప్పుడు దాని మీదనే మనము ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్నామో బ్రెడ్ మీద పిజ్జా బ్యాటర్ ఇప్పుడు అది కూడా ఇందులో పెట్టేసి అండ్ ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టయితే కుక్ చేయాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఇంకా తెరిచి చూసేసరికి ఇంకా పిజ్జా అయితే మంచిగా రెడీ అయితే ఉంటుంది. బ్రెడ్ పిజ్జా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అన్నమాట. దీన్ని టమాటా కెచప్తో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో మంచి స్నాక్స్ అనమాట. ఇంట్లోనే రెడీ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఇందులో మైదా కూడా వాడట్లేదు, ఓన్లీ మనం బ్రెడ్తోనే యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే